గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ వెల్జర్ గ్రామానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు చేయడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని విద్యా కమిషన్ సభ్యులు డాక్టర్ చేరకొండ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు, గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువకులు, విద్యార్థులు మరియు గ్రామ ప్రజల సమక్షంలో ఘన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ చేరకొండ వెంకటేష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి చొరవతో వెల్జార్ గ్రామానికి టీపీఎస్ పాఠశాల మంజూరు కావడం వల్ల పరిసర ప్రాంతాల విద్యార్థులకు కూడా మెరుగైన విద్యా అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా గ్రామ ప్రజలు కోరుకున్న విద్యా సంస్థ నేడు గ్రామానికి రావడం ఎంతో సంతోషకరమని తెలిపారు. ఈ పాఠశాల ఏర్పాటుతో విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గి స్థానికంగానే నాణ్యమైన విద్యను పొందగలరని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధిలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని, టీపీఎస్ పాఠశాల గ్రామ భవిష్యత్తును మరింత ప్రకాశవంతం చేస్తుందని అభిప్రాయపడ్డారు. గ్రామ నాయకులు మాట్లాడుతూ పాఠశాల మంజూరుకు సహకరించిన స్థానిక శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి, విద్యా కమిషన్ సభ్యులు డాక్టర్ చేరకొండ వెంకటేష్, ప్రధానోపాధ్యాయులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి పాఠశాల మంజూరును స్వాగతిస్తూ గ్రామ ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. అలాగే వెల్జార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన 3 విద్యార్థినులకు ప్రధానోపాధ్యాయురాలను ఘనంగా సన్మానించి మెమోంటోలు అందజేశారు. విద్యార్థినులకు నగదు ప్రోత్సాహక బహుమతులను కూడా అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వానరాసి రాములమ్మ, ఉప సర్పంచ్ శివ విజయలక్ష్మి, విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెర్ల వెంకటరెడ్డి, ఎంఈఓ చాప్లా నాయక్, జెడ్బీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు నసీమ సుల్తానా పాల్గొన్నారు. మనకంటే వెనుకబడినటువంటి ప్రపంచ దేశాలు చైనా చూడండి, అదేవిధంగా లండన్, చైనా చూడండి, జపాన్ చూడండి, అదేవిధంగా వియత్నాం చూడండి, చిన్న దేశాలు, చాలా వెనుకబడినటువంటి దేశాలు అట్లా ఉండడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం అంతా చాలా కమిట్మెంట్తో పనిచేస్తారన్న విషయాన్ని మనం అందరం గుర్తెరగాలి. సమాజంలో మనకు బాధ్యత. ఒక టీచర్ సెలెక్ట్ అయిన తర్వాత ఆ టీచరు తనకు శాలరీ వస్తుంటే, తనకు డబ్బులు వస్తుంటే, తన పిల్లల కంటే కూడా ఎక్కువ బాధ్యతగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉంటుందంటే ఆ టీచర్ పైనే ఉంటుంది. ఆ టీచరు ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న తర్వాత ఆ పిల్లల భవిష్యత్తును చక్కదిద్దాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉంటుందంటే టీచర్ల పైన. గత 30 సంవత్సరాలు ఎనిగిపోతే నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన. నేను రఘుపతిపేటలో చదివిన, కల్వకుర్తి హాస్టల్లో చదివిన. రఘుపతిపేటలో మాకు ముత్యాల రెడ్డి సార్ అంటే ఉంటుండే, అదేవిధంగా బుక్క మల్లయ్య సార్ అని కల్వకుర్తిలో ఉన్నాడు, ఇప్పటికీ సార్ ఉన్నారు, బుక్క మల్లయ్య గారు. మేము హాస్టల్లో ఉంటే పొద్దునే 7 గంటలకే మా దగ్గరకు వచ్చి మమ్మల్ని లేపి చదివించి మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి ఆ టీచర్లు వచ్చి మళ్ళీ మాకు చదువు చెప్తుండే. ఎంత కలకలలాడుతుండే స్కూల్ అంతా, ఎంత మంచి స్ట్రెంత్ ఉంటుండే. కానీ ఆ పరిస్థితులు ఈ రోజు ఉన్నాయా? లేదు. ఎందుకు లేదు అని అంటే రకరకాల కారణాలు ఉన్నాయి. అందరం బాధ్యులమే. ఇంట్లో ఒక టీచర్నే బాధ్యులు కాదు, పేరెంట్స్ బాధ్యులే, పిల్లలు బాధ్యులే, అక్కడ ఉన్నటువంటి ఊళ్ళో ఉన్నటువంటి యువత బాధ్యులే. ఈ స్కూల్లో చదువుకొని మేము ఇక్కడ చదువుకున్నామని గల్లెగిరేస్తున్నటువంటి వాళ్ళు కూడా బాధ్యులే. కాబట్టి మనము ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఈరోజు మనము ఖచ్చితంగా మన స్కూళ్ళను డెవలప్ చేసుకోవాలంటే, మనకు స్కూళ్ళను, ప్రభుత్వ స్కూళ్ళను డెవలప్ చేసుకోవాలంటే, బలోపేతం చేయాలంటే ఖచ్చితంగా అందరం బాధ్యత తీసుకోవాల్సిందే.